జయశంకర్ జిల్లా రేగుండ మండల కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో ఈరోజు రేగుండ ఉమ్మడి మండల అధ్యక్షులు ఇప్పకాయల నరసయ్య ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథులుగా పూపలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్లు పాల్గొని సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ చైర్మన్ గుంటోజు కిష్టయ్య, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ నడిపిల్లి విజయరావు మరియు ఎన్ఎస్ఆర్ సంస్థల అధినేత సంపత్రావు, మేఘల భిక్షపతి, కోలిపాక సాంబయ్య, బాలే రావు మరియు మనోహర్ రావు, రామారావు, మహిళా మండల అధ్యక్షురాలు బూర్గుల ప్రమాద రమేష్, వేణు, మాజీ ఎంపీటీసీ కొండయ్య, భిక్షపతి, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు చంద్రమౌళి, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు మేకల రవికుమార్, 2 మండలాల యూత్ అధ్యక్షులు కోయిల క్రాంతి, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు గండ్ర సత్తన్న గారికి మరియు ఎన్ఎస్ఆర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి గిట్టగా ప్రతిపక్షాలను గ్రామాలలో మరి ప్రతి ఒక్కరిని కొంతమంది కార్యకర్తలను మరి రైతు బీమా రాలేదని, రైతు భరోసా రాలేదని, ఇందిరమ్మ ఇల్లు రాలేదని, ఏ సంక్షేమ పథకాలు మాకు అందలేదని ఎన్నుకునే రోజు ఒకటి రాబోతున్నది. పంచాయతీ ఎన్నికల్లో లేదా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో వాళ్ళు ఎన్నుకునే రోజు రాబోతున్నది. వాళ్ళు ఎన్నుకునే రోజు నాటి వరకు ఈ నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపెట్టాలి. నా కార్యకర్తలు, నా నాయకులందరూ కూడా నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాను చూడని చెప్పుకునే పరిస్థితి ఉండాలని ఆయన తపనపడుతున్నాడు. అందుకోసమే రోజువారీగా రాత్రి పగలు కష్టపడి తిరిగే ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి ఎక్కువ కార్యక్రమాలు తీసుకురావాలి, ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. దానివల్ల ఏమైందంటే నా కార్యకర్తలందరూ కూడా మేము గవర్నమెంట్ వచ్చినాక గర్వంగా చెప్పుకోకపోయే పరిస్థితి వస్తుంది. ఏదో కాంగ్రెస్ వచ్చింది దాని ఊపులో గెలవాలని చూస్తున్నారని ఎవరైనా మాట్లాడితే కూడా ఛాన్స్ ఇవ్వద్దు. మేము గవర్నమెంట్ వచ్చింది కాదు, మేము ఇన్ని కార్యక్రమాలు చేసాం చూడండి, రోడ్లు అయితే ఇంకోటి అయితే చేసి చూపడలేదు తపనతోనే ఆయన వాళ్ళు పనులు చేస్తున్నాడు. కాబట్టి ఈ విషయాలందరూ కూడా మనం అర్థం చేసుకొని పార్టీ రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా మనం ఇలా తక్కువ రాష్ట్రాల అధికారంలో ఉన్నప్పటికీ జరిగిన 1 రాష్ట్రాల్లో మనం ఎన్నికల్లో గెలవలేకపోయినప్పటికీ మనం న్యాయం వైపు ఉన్నాము, సామాజిక న్యాయం వైపు మన పార్టీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా నిజాయితీగా తన కులాన్ని, తన స్టేటస్ను మర్చిపోయి ప్రజల కోసం తపన పడుతున్నాడు. కాబట్టి రేపు భవిష్యత్తులో మన కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రంలోనే కాదు అనేక రాష్ట్రాల్లో విస్తరించేటువంటి పరిస్థితి ఉన్నది. అవతల వాళ్ళు కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారు. కులం మతం పేరు కాదు బాబు, మేము సామాజిక న్యాయం చేస్తున్నాం మన ప్రభుత్వం పోతున్నది. దీన్ని అర్థం చేసుకొని మనందరం కూడా కట్టుబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఏమైనా చిన్న చిన్న పొరపచ్చాలు ఉంటే దాన్ని దూరం చేసుకోవాలి. మండల పార్టీ సమావేశాలన్నీ కూడా రెగ్యులర్గా జరగాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటి వరకు మనందరం కూడా ఐక్యంగా నిలబడి అవతల పార్టీల వాళ్ళని పూర్తిగానే ఊడ్చి పారేసే విధంగా మీరు అందరూ కూడా కష్టపడి పనిచేయాలని గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ, మీరు కూర్చున్నటువంటి నాయకులు, కార్యకర్తలను, మిమ్మల్ని సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, సింగిల్ విండో అధ్యక్షులుగా, ఉప సర్పంచులుగా, సింగిల్ విండో డైరెక్టర్లుగా, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా చేయవలసినటువంటి బాధ్యత మీ సేవకుడిగా మాపై ఉందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. కనుక ఈరోజు మన ప్రభుత్వం వచ్చి 14 నెలలు అవుతుంది. ఈ 14 నెలల సమయంలో మనము ఏం చేశాం? మరి ప్రతిపక్షాలు బట్టలు దింపుకొని ఈరోజు వాళ్ళ ఉనికి కొరకు ఎగిరి పడుతున్నారు. మనం ఒకటి ఆలోచన చేయాలి. ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనము పార్టీని పటిష్టం చేయాలి. ఈరోజు గొర్రె పరిస్తే గొల్లైనకు లాభం అన్నట్టు పార్టీ పటిష్టమైతేనే మనందరికీ ఉపయోగం ఉంటుంది రాబోయే రోజుల్లోని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు మనము గ్రామ శాఖల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, బూత్ కమిటీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, మీ యొక్క గ్రామ శాఖ సమావేశాలు మేము ఎంపీటీసీ పరిధికి 2 ఇన్ఛార్జీలను ఇస్తున్నాం. పటిష్టంగా ప్రతి నెలకు ఒకసారి సమావేశం జరగాలి. మీరు గ్రామ శాఖను, బూత్ కమిటీలు సమావేశాలు నిర్వహించుకోవాలి. ఆ సమావేశాల్లో ఏ వాడకు బోర్ అవసరం ఉన్నది, ఏ వాడకు పైప్ లైన్ ఉంది, ఏ వాడకు మనకు రోడ్డు లేదు, అదేవిధంగా స్కూల్కు స్కూల్ భవనాలు కావాలా, ఉపాధ్యాయులు కావాలా, లేక పొలాలకు పోయే దారి కావాలా,
గ్రామ పంచాయతీ గ్రామ కమిటీ తీర్మానం చేసుకొని ఎంపీటీసీ పరిధి ఇన్ఛార్జి ద్వారా మీరు మా దృష్టికి వస్తే నేను మీ నియోజకవర్గ శాసన సభ్యుడిగా సేవకుడిగా అది మంజూరీ చేయించి మీ గౌరవాన్ని కాపాడుతానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.